భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత ప్రపంచంలో శక్తివంతమైన దేశాలతో సంబంధాలు పెంచుకోవడం అనివార్యమైంది. అప్పుడు సోవియట్ యూనియన్ అంటే నేటి రష్యా భారత్ పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండేది. ఆ మైత్రి బంధం నిజంగా గట్టిపడింది 1971లో. ఎందుకంటే అప్పట్లో భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు భారతదేశానికి అవసరమైన మద్దతు కావాల్సిన సమయంలో సోవియట్ యూనియన్ ముందుకొచ్చి భారత్ సోవియట్ మైత్రి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ గారు, సోవియట్ యూనియన్ నేత లియోనిడ్ బ్రెజ్నేవ్ కలిసి సంతకం చేశారు. ఇది కేవలం కాగితంపై ఒప్పందం కాదు, ఇది ఒక విశ్వాసపు చిహ్నం. ఈ ఒప్పందం వల్ల భారత్కు రక్షణ పరంగా బలమొచ్చింది. అంతర్జాతీయంగా ఇతర దేశాలు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడినా సోవియట్ యూనియన్ తామే మద్దతుగా నిలిచింది. పైగా ఆర్థిక సహాయం కూడా వచ్చేది, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్ ఉత్పత్తి లాంటి రంగాల్లో. ఇలా చెప్పాలిగాని ఆ మైత్రి ఒప్పందం ద్వారా భారతదేశానికి ఒక పెద్ద స్నేహితుడు లభించాడు, అది రష్యా. కీలకమైన పాత్ర పోషిస్తోంది. భారతదేశం రక్షణ రంగంలో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రష్యాతో అనేక ప్రాధాన్యమైన తంత్రాలు, ప్రాజెక్టులు ఉన్నాయి. సుఖోయ్ యుద్ధ విమానాలు రష్యా నుండి భారతదేశం ఆర్థికంగా ప్రతిపాదించిన సుఖోయ్ 30 ఎంకే యుద్ధ విమానాలు భారత వాయుసేనకు అత్యంత శక్తివంతమైన విమానాలుగా పరిణమించాయి. ఇవి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, రాడార్లు మరియు ఆపరేషనల్ సామర్థ్యాలతో కలిపి మరిన్ని సమర్థవంతమైన యుద్ధం చేస్తాయి. ఎంఐజీ విమానాలు MiG-21, MiG-29 వంటి రష్యన్ మోడళ్ల యుద్ధ విమానాలు భారత గగనంలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నాయి. ఇవి అత్యంత వేగంగా, సమర్థవంతంగా పనిచేసే యుద్ధ విమానాలు. బ్రహ్మోస్ క్షిపణులు ఇది రష్యా మరియు భారతదేశం సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక ఆధునిక సూపర్సానిక్ క్రూజ్ క్షిపణి. బ్రహ్మోస్ క్షిపణులు తూర్పు నుండి పశ్చిమం వరకు అణుశక్తితో కూడిన సముద్ర, భూభాగాల లక్ష్యాలను విలోప్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటి వేగం, ఖచ్చితత్వం మరియు శక్తి చాలా అధికం. T-90 ట్యాంకులు భారతదేశం T-90 తరహా రష్యన్ ట్యాంకులను ఉపయోగిస్తుంది. వీటికి అధిక స్థాయి రక్షణ వ్యవస్థలు, అంకితమైన ఆయుధాలు, లక్ష్యాలపై అధిక నైపుణ్యం ఉన్న వ్యవస్థలు ఉంటాయి. ఇవి భారతదేశ రక్షణకు ఒక ముఖ్యమైన భాగస్వామ్యం. అణు జలాంతర్గాములు రష్యా భారతదేశం కోసం అణు శక్తితో కూడిన జలాంతర్గాములను అభివృద్ధి చేసింది. వీటి ద్వారా సముద్ర యుద్ధ సామర్థ్యాలు పెరిగాయి. భారతదేశం కూడా రష్యా సహాయంతో అణుశక్తి ఆధారిత సముద్రనౌకలు తయారు చేసుకోగలిగింది. బ్రహ్మోస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న అత్యంత ముఖ్యమైన సంయుక్త అభివృద్ధి కార్యక్రమం. ఇది రెండు దేశాల మధ్య టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలపరిచింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యయుద్ధం సమయంలో అమెరికా మరియు చైనా భారతపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాయి. అప్పుడు రష్యా భారతదేశానికి బలమైన మద్దతు ఇచ్చింది. స్వతంత్ర దేశం అయిన బంగ్లాదేశ్కు మద్దతు ఇవ్వాలని రష్యా భారత్కు సాయంగా నిలిచింది. ఇండియన్ నేవీకి రష్యా సోవియట్ నౌకా దళాన్ని పంపించి భారత్కు సముద్రం మీద సహాయం అందించింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం కాపాడుకోవడంలో రష్యా కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో రష్యా భారత పక్షాన నిలిచినది అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్కు పెద్ద మద్దతు లభించింది. ఈ ఘటన భారతదేశానికి రష్యాతో అనుబంధం మరింత గట్టిగా ఉండడానికి కారణమైంది. భారతదేశం మరియు రష్యా మధ్య వాణిజ్య సంబంధాలు చాలా విశాలమైనవి. ఇవి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, వ్యాపార సంబంధాలకు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ వాణిజ్యం ప్రధానంగా ఎగుమతులు మరియు దిగుమతులు ద్వారా నిర్వహించబడుతుంది. వాటిని వివరిద్దాం. భారతదేశం నుండి రష్యాకు ఎగుమతులు. భారతదేశం రష్యాకు వివిధ రంగాలలో సరుకులను ఎగుమతి చేస్తుంది. వాటిలో ప్రధానంగా ఔషధాలు. భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి పొందిన ఔషధ తయారీ కేంద్రంగా ఉంది.
ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఔషధాలను రష్యాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యాకు ఎగుమతయ్యే ముఖ్యమైన ఔషధాలు గుండె, క్యాన్సర్, మధుమేహం వంటి అనేక వ్యాధులకు సంబంధించిన ఔషధాలు ఉంటాయి. టీ. భారతదేశం రష్యాకు ప్రపంచంలో అత్యధికంగా టీ ఎగుమతి చేసే దేశాలలో ఒకటిగా ఉంది. ముఖ్యంగా అసాం మరియు డార్జిలింగ్ ప్రాంతాలు గ్లోబల్ మార్కెట్లో ప్రసిద్ధి పొందినవి. రష్యాలో టీ పానికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు. భారతదేశం రష్యాకు పండ్లు, కూరగాయలు, మసాలాలు, ధాన్యాలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు రష్యాకు పంపబడతాయి. ఇంజనీరింగ్ పరికరాలు. భారతదేశం నుంచి రష్యాకు వివిధ రకాల ఇంజనీరింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్వేర్ పరిష్కారాలు మరియు మెకానికల్ ఉత్పత్తులు ఎగుమతవుతాయి. ఈ ఉత్పత్తులు రష్యా యొక్క పరిశ్రమలకు అత్యంత అవసరమైనవి. రష్యా నుండి భారత్కు దిగుమతులు. రష్యా నుండి భారత్కు వచ్చే సరుకులు చాలా ముఖ్యమైనవి. వాటిలో క్రూడ్ ఆయిల్. రష్యా ప్రపంచంలో అతి పెద్ద క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉంది. భారత్కు అత్యధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి అవసరమవుతుంది. నాచురల్ గ్యాస్. రష్యా ప్రపంచంలో అత్యంత ప్రధానమైన నాచురల్ గ్యాస్ ఉత్పత్తిదారిగా ఉంది. భారత్ అనేక రష్యా కంపెనీల నుంచి ప్రకృతి గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. ఈ గ్యాస్ ఉపయోగించి దేశంలో విద్యుత్ ఉత్పత్తి, శక్తి అవసరాలను తీర్చడం జరుగుతుంది. అణు ఇంధనం. భారతదేశం రష్యా నుండి అణు ఇంధనాన్ని, ఇసోటోప్స్ మరియు యురేనియం దిగుమతి చేసుకుంటుంది. ఈ ఇంధనం భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలలో శక్తి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. రష్యా భారత్కు అణు విద్యుత్ సరఫరా చేసే ప్రధాన భాగస్వామి. రక్షణ పరికరాలు. భారతదేశం రష్యాతో అతి బలమైన రక్షణ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. రష్యా నుంచి భారత్ ప్రాముఖ్యమైన రక్షణ పరికరాలను దిగుమతి చేస్తుంది. వీటిలో సుఖోయ్ 30 ఎంకే యుద్ధ విమానాలు, T-90 ట్యాంకులు, MiG-29 రక్షణ క్షిపణులు, సాంకేతిక ఉపకరణాలు, అణు మిసైల్ వ్యవస్థలు, అణు జలాంతర్గాములు, బ్రహ్మోస్ క్షిపణి వంటి ఆధునిక రక్షణ పరికరాలు ఉన్నాయి. సాంస్కృతిక అనుబంధం. భారతదేశం మరియు రష్యా మధ్య సాంస్కృతిక అనుబంధాలు అనేక రంగాలలో అభివృద్ధి చెందాయి. రెండు దేశాలు తమ సాంస్కృతిక మిశ్రమాన్ని పెంచుకుంటూ పరస్పర బంధాలను బలపరుస్తున్నాయి. 1. రష్యాలో హిందీ పాఠశాలలు. రష్యాలో పలు హిందీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పాఠశాలలు రష్యా ప్రజలకు హిందీ భాషను నేర్పిస్తాయి. దీంతో వారు భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి మరియు భారతదేశంతో సాంస్కృతిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశాన్ని పొందుతారు. హిందీ పాఠశాలలు ముఖ్యంగా రష్యాలోని పెద్ద నగరాల్లో భారతీయ సాంస్కృతిక పరిచయాన్ని సులభతరం చేస్తాయి. 2. భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు. రష్యాలో భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలలో భారతీయ నృత్యాలు, సంగీతం, నాటకం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భాగంగా ఉంటాయి. రష్యా ప్రజలకు భారతీయ కళలను, సంగీతాన్ని మరియు నృత్యాలను కనుగొనడం ద్వారా రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత గాఢంగా బలపడతాయి. 3. భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లు. రష్యా భారతదేశంలోని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తుంది. ఇది వారికి రష్యాలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థలలో చదవడానికి అవకాశాలను అందిస్తుంది. ఈ స్కాలర్షిప్లు భారతీయ యువతకు రష్యా యొక్క సాంకేతిక, శాస్త్రీయ మరియు సాంస్కృతిక పరిణామాలపై అవగాహన పెంచేలా చేస్తాయి. 4. భారతదేశంలో రష్యన్ భాషా కేంద్రాలు. భారతదేశంలో అనేక రష్యన్ భాషా కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇవి భారతీయులకు రష్యన్ భాష నేర్చుకునేందుకు, అలాగే రష్యా సంస్కృతిని అర్థం చేసుకోవడానికి అవకాశాలను అందిస్తాయి.
ఈ భాషా కేంద్రాలు రష్యా భారత సంబంధాలను పెంచడానికి సాయపడతాయి. పలు చర్చలు, భాషా కోర్సులు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రపంచ దృష్టాంతాలు వేగంగా మారుతున్నప్పటికీ భారత్, రష్యా సంబంధాలు స్థిరత్వాన్ని నిలబెట్టుకుంటున్నాయి. దీనికి కొన్ని ముఖ్య కారణాలు. రాజకీయ విశ్వాసం. రెండూ పరస్పర గౌరవంతో ఒకరిపై ఒకరు ఆధారపడుతుంటాయి. పెద్ద శక్తుల మధ్య ఒత్తిడి పెరిగినప్పటికీ బయటదారి చూపకుండా సూటిగా సలహాలు, సమాచారాన్ని పంచుకుంటాయి.